హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారండి అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నా ఇంట్రో వీడియో లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసినందుకు. ఐ ప్రామిస్ యూ నేను మీ ఎక్స్పెక్టేషన్స్ని ఖచ్చితంగా రీచ్ అవుతాను. విల్ కమ్ విత్ యూనిక్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. ఓకే, ఈరోజు మన ఛానల్లో నేను చూపించేది యాపిల్ బీట్రూట్ జామ్ అండి. ఇది పర్ఫెక్ట్లీ హోమ్ మేడ్ విత్ నో యాడెడ్ షుగర్స్ అండ్ నో ప్రిజర్వేటివ్స్. బయట సూపర్ మార్కెట్లో దొరికే జామ్ కంటే కూడా ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా అండి. ఎస్పెషల్లీ కిడ్స్ ఉన్న ఇంట్లో ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా సింపుల్ రెసిపీ అండి. మన వీడియో చూసి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇక స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ 2 యాపిల్స్ తీసుకున్నానండి. 2 బీట్రూట్స్ తీసుకున్నాను. ఫస్ట్ 2 యాపిల్స్ని నీట్గా పీల్ చేసేసి చాప్ చేసేసుకో. బీట్రూట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి జామ్కి న్యాచురల్ కలర్ వస్తుంది. అండ్ ఆల్సో బీట్రూట్ తినని పిల్లలు ఇలా జామ్లో చేసి ఇచ్చేసామంటే ఇష్టంగా తినేస్తారు. ఇలా హెల్దీ ఫుడ్ ఇవ్వడానికి అప్పుడప్పుడు మన పిల్లల్ని చీట్ చేయొచ్చండి, తప్పేం లేదు. ఓకే, ఇప్పుడు నీట్గా చాప్ చేసుకున్న యాపిల్ అండ్ బీట్రూట్ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఏ బౌల్లో అయితే మనకు పీసెస్ వచ్చాయో జస్ట్ ఆ బౌల్ 1/4 ఆఫ్ వాటర్ తీసుకొని యాడ్ చేసాను. జస్ట్ మనం స్టీమ్ చేయడానికి అంతే. కానీ మనం యాడ్ చేసిన వాటర్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ న్యాచురల్గా జనరేట్ అవుతాయి అవి ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ నుంచి. స్టీమ్ కంటే కొంచెం వాటర్ ఎక్కువ, బాయిల్ చేయడానికంటే కొంచెం తక్కువ, అంతేనండి. యాపిల్ అయితే మనకి ఈజీగా బాయిల్ అయిపోతుంది. బీట్రూటే కొంచెం టైం పడుతుంది బాయిల్ అవ్వడానికి. నేను ఇక్కడ టోటల్గా 10 to 15 మినిట్స్ బాయిల్ చేశాను. లో టు మీడియం ఫ్లేమ్, సెమీ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసేసుకోండి. ఇలా నీట్గా బాయిల్ అయిపోయాక కడాయి కొంచెం పక్కన పెట్టేసుకోండి. కొంచెం ఇది కూల్గా అవ్వాలి. సో కాసేపటికి ఇది చల్లగా అయ్యాక దీంట్లో ఉన్న కంటెంట్ అంతా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇక్కడ యాక్చువల్లీ ఒక టిప్ ఏంటంటే, మీరు బీట్రూట్ నాలాగా పీసెస్ కట్ చేసేసుకుండా గ్రేట్ చేసుకోండి. యాపిల్ ఇంకొంచెం చిన్న పీసెస్ కట్ చేసుకోండి. అప్పుడు బాయిల్ అయ్యాక ఆ కడాయిలోనే మనం మ్యాష్ చేసేసుకొని ఆ మిక్చర్ యూస్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ పీసెస్ కట్ చేసుకున్నా కాబట్టి సో నేను గ్రైండ్ చేయాల్సి వచ్చిందండి. ఇప్పుడు మనకు వచ్చిన ఈ థిక్ పేస్ట్ అంతా తీసుకోండి, మెజర్ చేసుకోండి. ఆ బౌల్కి పై వరకు వచ్చింది. సో ఆ పేస్ట్ తీసుకునేసి కడాయిలోకి యాడ్ చేసేసుకొని 2 కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉంచేసేసి అడుగంటకుండా కదుపుకుంటూ ఇది మగ్గించుకోవాలి. ఇది కొంచెం వాటర్ అంతా ఇంకిపోయినాక మనం ఏ బౌల్లో అయితే మిక్చర్ చేసుకున్నామో ఆ బౌల్లోకి 3/4 కప్ ఆఫ్ జాగరీ పౌడర్, బెల్లం పౌడర్ వేసుకున్నాను నేను. ఈ బెల్లం అంతా బాగా కరిగిపోయి ఆ మిక్చర్లో డిజాల్వ్ అయ్యేంత వరకు కొంచెం కదుపుకుంటూ అడుగంటకుండా తిప్పుకోండి. అది కొంచెం బాగా కరిగిపోయి దగ్గర అవ్వాలండి. నేను యాక్చువల్లీ జామ్ రెసిపీస్ చూసానండి. ఫ్యూ రెసిపీస్ చాలామంది షుగర్తో చేశారు, ఇంకా ఫుడ్ కలర్ యూస్ చేశారు. అవన్నీ పిల్లలకి మంచిది కాదండి. అందుకే ఇలా జాగరీ పౌడర్ కానీ, మీకు నచ్చితే డేట్స్ కూడా మ్యాష్ చేసి వేసుకోవచ్చు, న్యాచురల్ స్వీట్నర్ డేట్స్ కూడా. నేను ఇక్కడ 1/4 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశానండి. సాల్ట్ ఎందుకంటే ఇప్పుడు మన టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది, ఆ స్వీట్ టేస్ట్ని. సో యాడ్ చేసుకోవాలి. ఫ్రీక్వెంట్గా స్టిర్ చేసుకుంటూనే ఉండండి, లేదంటే అడుగంటిపోతుందండి. ఓకేనా? ఆ కలర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. టెక్స్చర్ కూడా ఇక్కడ మీకు జామ్ టెక్స్చర్ కనిపించేస్తుందా? ఇంకా హాఫ్ చెక్క నేను లెమన్ పిండుకున్నానండి. ఇలా పిండుకోవడం వల్ల మనకి జామ్ కొన్ని రోజులు స్టాక్ ఉంటుంది. యాక్చువల్గా రెడీమేడ్ జామ్లో ఎసిడిటీ రెగ్యులేటర్ యూస్ చేస్తారు కదా, సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం న్యాచురల్ లెమన్ జ్యూస్ యూస్ చేసాము. అంతే అండి, ఇంకా గ్యాస్ టర్న్ ఆఫ్ చేసేసుకోండి. అది బాగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకొని మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకోండి. ఇక్కడ చూసారా కన్సిస్టెన్సీ, మనకు న్యాచురల్గా వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయి అంతవరకు బాగా కుక్ చేసుకొని ఇలా కన్సిస్టెన్సీ మనకి పల్పీగా రావాలి. బయట జామ్ కన్సిస్టెన్సీ లాగా ఎగ్జాక్ట్గా అయితే రాలేదు, బట్ ఓకే, టేస్ట్ బాగుంది అండ్ హెల్దీ కూడా కదా. గ్లాస్ కంటైనర్లోనే స్టోర్ చేసుకోండి, స్టీల్ కంటైనర్లో వద్దు, మనం లెమన్ యూస్ చేసాం. ఓకే అండి, ఇంకా మీకు ఇలాంటి మరెన్నో రెసిపీస్ కావాలి అనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇలాంటి సాఫ్ట్ అండ్ హెల్తీ రెసిపీసే కాదండో, మనం స్పైసీ అండ్ హాట్ రెసిపీస్ కూడా ట్రై చేద్దాం. ఎస్పెషల్లీ నాన్ వెజ్. బేసిక్గా నేను నాన్ వెజ్ లవర్నండి, చూస్తారుగా ముందు ముందు మీరే. చలో మరి ఉంటానండి, బాయ్.